హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. 3a = 4b = 5c, దెన్ ఫైండ్ a ఈస్ట్ b ఈస్ట్ c. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా నేను ఆన్సర్ అనేది 20:15:12 అని పెట్టేసిన. ఆన్సర్ అనేది ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి? a ఈస్ట్ b ఈస్ట్ c. ఓకే, ఫస్ట్ అవి రాసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూని లీవ్ చేసి బీసీని మల్టిప్లై చేయాలి. 4 × 5, 4 5 = 20. ఓకే, నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి బి వాల్యూను లీవ్ చేసి ఏసీ వాల్యూస్లను మల్టిప్లై చేయాలి. సో 3 × 5, 3 5 = 15. నెక్స్ట్ సి వాల్యూను కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ సి లీవ్ చేసి ఏబి వాల్యూను మల్టిప్లై చేయాలి. 3 4 = 12. ఇక్కడ చూడండి, 20:15:12. ఇప్పుడు మనకు 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 15 క్యాన్సిలేషన్ కాదు. నెక్స్ట్ 3 టేబుల్లో 20 కాదు. నెక్స్ట్ 4 టేబుల్లో 15 కాదు. నెక్స్ట్ 5 టేబుల్లో మనకు 12 కాదు. 6 టేబుల్లో మనకు కావు. సో ఇది ఏ టేబుల్లో అన్నీ ఒకే టేబుల్లో క్యాన్సిలేషన్ కావు కాబట్టి మనకి ఇక్కడ 20:15:12 అనేదే ఆన్సర్ అయిపోతుంది. సో నేను అందుకే ఫస్ట్ ఆప్షన్ సి 20:15:12 అని పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మనకు లాస్ట్కి వచ్చేసి ఫైనలైజ్ ద ఆన్సర్ ఏంటిది? ఇక్కడ 20:15:12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి పైన చెప్పిన ట్రిక్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.